ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఏపీ పిసిసి అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఈ రోజు జయరాజ్ గార్డెన్స్ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మూలవంక జంక్షన్ కు చేరుకున్న షర్మిల పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలతో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఎల్లటూరు, పెండ్లమర్రి, నంది మండలం మీదుగా తంగేడుపల్లికి చేరుకుంటారు. లంచ్ విరామం తర్వాత విఎన్పల్లి, పెద్దచేపల్లి, కమలాపురం క్రాస్ రోడ్స్ చేరుకుని దర్గాను సందర్శిస్తారు. ఆ తర్వాత వల్లూరు, చెన్నూరు మండలాల్లో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఏపీ పిసిసి అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఈ రోజు జయరాజ్ గార్డెన్స్ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మూలవంక జంక్షన్ కు చేరుకున్న షర్మిల పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలతో కార్నర్ మీటింగ్ అయితే నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర. గుడ్ మార్నింగ్ పద్మ. ఏపీ పిసిసి చీఫ్ అలాగే కడప ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిల బస్సు యాత్ర ఈ రోజు 3వ రోజు చేరుకుంది. ఇప్పటికే బద్వేలు అలాగే కడప 2 నియోజకవర్గాల్లో పూర్తి చేసుకున్నటువంటి బస్సు యాత్ర ఈ రోజు కమలాపురం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతా ఉంది. కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలను కవర్ చేస్తూ ఈ బస్సు యాత్ర కొనసాగుతోంది. ముందుగా చింతకొమ్మ తినే ప్రాంతంలో ప్రారంభమయ్యి అట్లుంచి పెండ్లిమర్రి, అలాగే విఎన్పల్లి, వల్లూరు, అలాగే కమలాపురము, చెన్నూరు ఈ 6 మండలాలను కవర్ చేస్తూ ఈ రోజు బస్సు యాత్ర సాగబోతా ఉంది. 9:30కు స్టార్ట్ అవుతుందని చెప్పి అధికారికంగా షెడ్యూల్ అయితే విడుదలైంది. కొంత అక్కడ ఉన్నటువంటి నేతలు కలయికలు అలాగే అక్కడ ఉన్నటువంటి వినతుల రీత్యా కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు అందులో ఆదివారం కాబట్టి చాలా ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు జయరాజ్ గార్డెన్స్ కు చేరుకుంటా ఉన్నారు. షర్మిలమ్మను కలవడానికి, అలాగే తనతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద తనకు వినతులు ఇవ్వడానికి కొంతమంది కార్యకర్తలు కూడా సిద్ధమవుతున్నారు కాబట్టి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మొత్తం తంగెడపల్లి ప్రాంతంలో మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. అక్కడ నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రతి సెంటర్ లో కూడా, అంటే ప్రతి ఊర్లో బస్సు యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికైతే వెళ్తుందో ప్రతి ఊర్లో కూడా కార్నర్ మీటింగ్ పెట్టి అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. నిన్న కడపలో కూడా గోద్రాలో జరిగినటువంటి అల్లర్లు, మణిపూర్లో జరిగినటువంటి మారణకాండ గురించి కూడా మాట్లాడారు. ముస్లిం సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉంది. మతోన్మాదులు చేస్తున్నటువంటి పార్టీలకు మీరు అలాగే పట్టం కట్టద్దు. హత్య రాజకీయాలను ప్రేరేపిస్తున్న పార్టీలకు కూడా మీరు అవకాశం ఇవ్వద్దు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న కోణంలోనే మరోసారి మాట్లాడారు. ఈ రోజు కమలాపురం నియోజకవర్గంలో సాగుతున్నటువంటి ఈ బస్సు యాత్రలో కమలాపురంలో కూడా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అక్కడ నుంచి చెన్నూరులో చివరిగా బస్సు యాత్ర పూర్తి చేస్తారు. ఇది అధికారికంగా షెడ్యూల్ వచ్చినటువంటి పరిస్థితి. గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా చాలా మంది అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి షర్మిలమ్మ అన్న స్వాగతిస్తా ఉన్నారు. అక్కడ జరిగే ప్రాంతంలో కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైనటువంటి వైఎస్ షర్మిల కడప పార్లమెంటు పోటీగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అన్ని ప్రాంతాలు తిరగడము, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక సమస్యలను గుర్తించి ఎక్కడికక్కడ మాట్లాడే అవకాశం కూడా ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.